సినిమా బాగోలేదని ఎవరన్నా చెప్తే ఎందుకు బాగోలేదో చూస్తాం, అసలు ఏంటి ఇష్యూ అని చెప్పి. అదే సినిమా బాగుంది అనుకోండి, బాగున్నప్పుడు ఇంకెందుకు రీజనే అవసరం లేదు, బాగున్న సినిమా అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ థియేటర్కి వెళ్ళే చూస్తాం. సో ఇవాళ రాడ్ రంబోలా ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ ఉంది కదా, అది చూద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. నేను కాకినాడ వెళ్ళాలి, కాకినాడ వెళ్ళడానికి ఇవన్నీ చేయాలన్నమాట. బైక్ కొంచెం ఇష్యూ కింద ఉంటుంది, చేయనదిని. పైగా ఇవాళ వర్షం పడే సూచన ఏం లేదు డెఫినెట్గా. సో కాకినాడ వెళ్ళి వచ్చేసి రాగానే ఇంకా సినిమాకి వెళ్ళిపోవాలి, అదొక్కటే పని ఉంది మనకి. కాకినాడ కొంచెం ఎర్లీగా వెళ్ళి వచ్చేస్తే ఇక్కడ 11 కల్లా మనం రిటర్న్ అయిపోయి సినిమాకి వెళ్ళిపోవచ్చు, అంతే. అంతకన్నా వర్క్ ఏం లేదు ఇవాళ. దేవుడు ఎప్పుడు నా ఒక్కడికే షాక్లు ఇస్తాడా లేదా అందరికీ సేమ్ ఎలాగ ఇస్తాడా? మీకు కూడా ఎలాంటి షాక్లు ఇస్తే కామెంట్లో చెప్పండి ఒకసారి, నాకు కూడా వింటాను నేను కూడా. No amount of money ever bought a second of time. The hardest choices require the strongest will. I'm not ready. No one ever is. You don't get to choose our time. Death is what gives life meaning, to know your days are numbered. You could not live with your own failure. Where did that bring you? Back to me. I choose to run toward my problems and run away from them. These are the years when a man changes into the man he's going to become the rest of his life. Just be careful who you change into. Everyone fails at who they're supposed to be for. The measure of a person, of a hero. A few minutes later. టికెట్ అయితే థియేటర్కి వచ్చి తీసుకున్నాను, ఎందుకంటే ఈసారి నేను బుక్ మిషన్ నమ్మాలనుకోలేదు అసలు. సో టికెట్ థియేటర్ దగ్గర తీసుకున్నాను. డబల్ స్మార్ట్ సినిమా రాడ్ రంబోలా అని తెలుసు, స్టిల్ వచ్చాను ఎందుకంటే రివ్యూ ఇవ్వాలి కాబట్టి వచ్చాను. రివ్యూ కోసం కాదులేంటే సినిమా చూస్తాను నేను. పూరి జగన్నాథ్ మామూలుగానే రొట్టగా తీస్తున్నాడు కదా, ఆల్రెడీ చార్మింగ్ పోయింది, ఇంకెంత బాగా తీస్తాడో చూద్దామని చెప్పి వచ్చాను నేను కూడా. మూవీ టైం అయిపోయింది, ఇంకా ప్రొజెక్టర్ ఆపరేటర్ రాలేదంట, ఆల్రెడీ అతను చెప్పుకుంటున్నారు, విన్నారా మీరు? ఈ థియేటర్ వచ్చేసి శేఖర్ థియేటర్ అండి, చాలామంది తెలుసు శేఖర్ థియేటర్, మన చిన్నప్పటి నుంచి ఉంది శేఖర్ థియేటర్. గంటలు చూసినావా? చూడలేనా? గంటలు కాదురా అవి, కోహినూర్ డైమండ్స్. మజా नहीं आ रहा है. దాని తోడలు చూసినావా? చూసినావా? కిందెందుకు చూసినారా? బాడుకో, మన సాంప్రదాయం ఏంది? మీ అందరికీ డౌట్ రావచ్చు నేను ఒక్కడే ఎందుకు సినిమాకి వస్తానని చెప్పి. యాక్చువల్లీ నా కుదిరే టైంకి మా ఫ్రెండ్స్కి కుదరదు. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు నన్ను సినిమా రేటింగ్ అడిగితే నేను రేటింగ్ చెప్పను, చూపిస్తాను, మీరే చూడండి. అలా ఉందని సినిమా, అంత వరస్ట్గా, అంత దరిద్రంగా, అంత చెత్తగా. పూరి జగన్నాథ్ లైగర్ తీసినప్పుడు అనుకున్నాను ఇంకెంతకంటే చెత్త సినిమా తీయడని, బట్ హీ ప్రూవ్డ్ మీ రాంగ్ బై డూయింగ్ దిస్ డబుల్ స్మార్ట్. నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలియదు, మరి పాపం ఎవరో బలైపోయేలా ఉన్నారు, చూసుకోవాలి వాళ్ళే. A few minutes later. మార్పి 70. ₹70 వాటర్ బాటిల్కి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే, కానీ మనకి ఎక్కువ అండి అది. మామూలు జనరల్గా ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు తాగుతారు కదా, వాళ్ళకైతే పర్లేదు, ఎందుకంటే వాళ్ళకున్న ఇమేజ్కి దాన్ని బట్టి వాళ్ళకి బ్రాండింగ్ ఉండాలి డెఫినెట్గా. పబ్లిక్లో కనిపించేటప్పుడు క్వాలిటీ చూపించాలి, స్టేటస్లో భాగం కాబట్టి ఖరీదైన వాటర్ బాటిల్స్ అనేది వాళ్ళు క్యారీ చేయాల్సి వస్తుంది. దానికి మనం ఏం చేయలేం, కానీ మనం మాత్రం ఇలాంటి వాటర్ తాగక్కర్లేదు, ₹20 వాటర్ బాటిల్ సరిపోద్ది. Later that same evening. ఈవినింగ్ అట్లు తిందామని చెప్పి ముక్కామలు వచ్చామండి అబ్బరెడ్డి తాత దగ్గరికి. రీసెంట్గానే మేము పూరి తినడానికి కూడా ముక్కామలు వచ్చాము, ఈవినింగ్ పూరి తినడానికి. ఆ వీడియో ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే ఆ వీడియో కూడా చూడండి ఒకసారి, ఆ వీడియో కూడా బాగుంటుంది. అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. కాదు బోలు, నీకు వచ్చిన చెప్పనా?
చాలా ఎన్ని తీసుకోలేదు వాళ్ళు బాగుంటుంది వాళ్ళు అప్పటికప్పుడు చేస్తారు తెలుసు ఇక్కడ యూట్యూబ్లో పెడతాం. ఇన్స్టాగ్రామ్ ఉందా నీకు లేదా? ఇన్స్టాగ్రామ్ ఉందా లేదా? ఉందా? పేరేంటి? పవన్ కళ్యాణ్ ఫ్యాను శ్రవణ్. పిఎస్పీకేనా? డీపీ నీదే ఉంటుందా? డీపీ నీ ఫోన్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. దేవుడి ఫోటో ఉండు. A few minutes later. ఇది ఉందా? ఇది చేదు ఉంది. నా తీసుకో సార్. నీకు చేదు ఉంది. Bonus.